హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహమియా. వెల్కమ్ టు ద టెక్నోస్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇండియాలో iQoo Z7 Pro అయితే లాంచ్ చేశారు. సో ఫోన్ అయితే మాత్రం మంచి స్పెక్స్ తోటి వస్తుంది, ఇది మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ప్రైజింగ్ కూడా చాలా బాగా పెట్టారని చెప్పొచ్చు, అగ్రెసివ్గా లాంచ్ చేశారు. అండ్ ఆ ప్రైస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంది. బట్ అయినా కానీ కొన్ని చిన్న చిన్న కాంప్రమైజెస్ అయితే ఉన్నాయి, మీరు తెలుసుకోవాల్సినవి. అవన్నీ కూడా ఈరోజు వీడియోలో చెప్తాను. అసలు ఈ ఫోన్ స్పెక్స్ ఏంటి, ఎంత ప్రైస్లో లాంచ్ చేశారు, ఆ కాంప్రమైజెస్ ఏంటి, ఎట్లాంటి వాళ్ళు ఈ ఫోన్ కొనొచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెక్స్ గురించి మాట్లాడుకున్నాం అంటే డిజైన్ నుంచి స్టార్ట్ చేయాలి. డిజైన్ అయితే మాత్రం చాలా స్లిమ్ అండ్ స్లిక్గా అయితే ఉంటుంది. మొత్తం మీకు 2 కలర్స్ అయితే ఉంటాయి. స్కై బ్లూ కలర్ ఒకటి ఉంటుంది అండ్ బ్లాక్ కలర్ ఒకటి ఉంటుంది. వాటి రెండింటికి డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మన వాడుక భాషలో చెప్పాలంటే బ్లూ అండ్ బ్లాక్ కలర్స్ 2 అయితే ఉంటాయి. 2 కూడా మీకు చూడడానికి చాలా బాగుంటాయి. బ్లూ కలర్ ఎస్పెషల్లీ మీకు చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇది మీకు చాలా థిన్ అండ్ చాలా స్లిమ్ అండ్ లైట్ వెయిట్ అయితే ఉంటుంది. 175 grams వెయిట్ మాత్రమే ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఇది మీకు కర్వ్డ్ AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. 6.78 inch డిస్ప్లే ఉంటుంది. ఇది మీకు AMOLED డిస్ప్లే ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ తోడు వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. దీని పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1300 nits అయితే ఉంటుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి Dimensity 7200 ప్రాసెసర్ తోడు వస్తుంది. అండ్ దీనిలో మీకు వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ వేపర్ ఛాంబర్ కవరేజ్ వచ్చేసరికి 3000 mm² ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ కెమెరా వచ్చేసరికి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 64 MP కెమెరా ఉంటుంది. ఇది ఏ సెన్సరో వీళ్ళు ఏం చెప్పలేదు. మాక్సిమం ఇది సామ్సంగ్ ఆర్ ఆమ్నివిజన్ సెన్సార్ ఉంటుంది. దీనికి మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ 2 కెమెరా వచ్చేసరికి ఇదైతే అంతగా యూజ్ లేని కెమెరా అని చెప్పొచ్చు. 2 MP డెప్త్ సెన్సార్, ఇది ఉన్న ఒకటే లేకపోయిన ఒకటే. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 MP కెమెరా తోడు వస్తుంది. 4600 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 66 watt ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది ఓవరాల్ ఈ ఫోన్ మెయిన్ స్పెక్స్ అయితే. అండ్ ఇందులో మీకు 3.5 mm హెడ్ ఫోన్ జాక్ ఉండదు. అండ్ దాంతోపాటు దీనిలో మీరు SD కార్డు కూడా వేసుకోలేరు. మెమరీ కార్డ్ ఎక్స్పాన్షన్ స్లాట్ కూడా ఉండదు. అండ్ దాంతోపాటు మెయిన్ కాంప్రమైజ్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉండవు. సో ఇది 25,000 రూపీస్ కేటగిరీలో వస్తుంది. ఆ కేటగిరీలో స్టీరియో స్పీకర్స్ అయితే ఖచ్చితంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. సో స్టీరియో స్పీకర్స్ లేకపోవడం అనేది ఒక మైనస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. అండ్ దాంతోపాటు డాల్బీ అట్మాస్ కూడా ఉండదు. సో ఇవి చిన్న చిన్న కాంప్రమైజెస్ అనమాట. అండ్ వీటితో పాటు వైడ్ యాంగిల్ కెమెరా లేకపోవడం ఇంకొక కాంప్రమైజ్. బట్ ఇలా కొన్ని చిన్న చిన్న కాంప్రమైజెస్ ఉన్నా కానీ ఇది ఒక ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. ప్రతి ఆస్పెక్ట్ కూడా టిక్ చేస్తుంది. డిజైన్ వైజ్ బాగుంటుంది. అండ్ డిస్ప్లే ఈ కాలం ట్రెండ్కి తగ్గట్టు కర్వ్డ్ AMOLED డిస్ప్లే, మంచి క్వాలిటీ AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. ప్రాసెసర్ వైజ్ అయితే ఖచ్చితంగా ఆ ప్రైజ్లో ఖచ్చితంగా టిక్ చేస్తుంది. ఈవెన్ చెప్పాలంటే 25,000 రూపీస్ లోపల ప్రెసెంట్ అక్కడ మనకి దొరుకుతున్న ప్రాసెసర్లు అన్నిటికంటే కూడా ఈ Dimensity 7200 ప్రాసెసర్ అనేది చాలా బెటర్ ప్రాసెసర్ అనమాట. మన Dimensity 7050 ప్రాసెసర్ తోటి, Snapdragon 778G ప్రాసెసర్ తోటి, Snapdragon 695 ప్రాసెసర్ తోటి వీటితోటి కంపేర్ చేస్తే Dimensity 7200 ప్రాసెసర్ అనేది చాలా బెటర్ ప్రాసెసర్ అనమాట. అండ్ ఇక కెమెరా పర్ఫార్మెన్స్ అయితే మనం ఆన్ పేపర్ స్పెక్స్ని బట్టి కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఎప్పుడు జడ్జ్ చేయాలి, రియల్ లైఫ్లో మనం కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చూడాలి. చూద్దాం, రివ్యూస్ అవన్నీ రిఫర్ చేస్తే కెమెరా ఒకటి ఒక క్వశ్చన్ మార్క్. కాకపోతే మ్యాక్సిమం కెమెరా అయితే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన iQoo ఫోన్స్ అన్నింటిలో కూడా చూసాం కదా, మ్యాక్సిమం వీళ్ళు ప్రిటీ గుడ్ కెమెరాస్ అయితే ఇస్తారు. మరీ బెస్ట్ కెమెరాస్ ఇస్తారని నేను చెప్పను, కానీ కొద్దిగా మంచి కెమెరాసే ఉంటాయి, గుడ్ క్వాలిటీ కెమెరాస్ అయితే ఉంటాయి. అండ్ ఇక బ్యాటరీ లైఫ్ విషయానికి వెళ్ళిపోతే మాత్రం బ్యాటరీ అనేది ఇక్కడ మనకి పర్సనల్ ప్రిఫరెన్స్ అనమాట. 4600 mAh బ్యాటరీ అనేది కొద్దిగా తక్కువనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఫోన్ ఇది చాలా స్లిమ్ ఉంది. సో ఫోన్ అంత స్లిమ్ ఉండాలంటే ఖచ్చితంగా బ్యాటరీ కెపాసిటీలో మనం కాంప్రమైజ్ అవ్వాల్సిందే. సో మీకు స్లిమ్ ఫోన్ కావాలంటే ఎక్కువ కెపాసిటీ బ్యాటరీ అయితే మనం కోరుకోలేం. ఎక్కువ కెపాసిటీ బ్యాటరీ ఉన్న ఫోన్ కావాలంటే స్లిమ్ ఫోన్ మనం కోరుకోలేం. సో అట్లా బ్యాటరీ అనేది ఈ ఫోన్ ఉన్న థిక్నెస్కి ఆ 4600 mAh బ్యాటరీ అనేది పర్లేదనే చెప్పుకోవచ్చు. మరి మనం దాని విషయంలో ఏం కంప్లైంట్ చేయలేం. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ 66 watt ఉంటుంది కాబట్టి బ్యాటరీ కొద్దిగా తొందరగా డ్రైన్ అయినా కానీ కొద్దిగా ఫాస్ట్గా మనం బ్యాటరీని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఒక ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ ఇక దీని ప్రైస్ వచ్చేసరికి మొత్తం ఇది మీకు 2 వేరియంట్స్లో అయితే అవైలబుల్ ఉంటుంది. బేస్ మోడల్ 8+128GB ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 23,999 ఉంటుంది. అండ్ టాప్ అండ్ మోడల్ వచ్చేసరికి 8+256GB ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 24,999 అయితే ఉంటుంది. సో 24,000 రూపాయలు స్టార్టింగ్ ప్రైస్ అని చెప్పొచ్చు, వితౌట్ ఎనీ ఆఫర్స్. సో వితౌట్ ఎనీ ఆఫర్స్ రెగ్యులర్ ప్రైసింగ్లో 24,000 రూపాయలు స్టార్టింగ్ ప్రైస్ అనేది చాలా మంచి ప్రైస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఒకవేళ మీ దగ్గర కానీ ఫస్ట్ సేల్లో SBI లేదా HDFC క్రెడిట్ కార్డ్స్ ఉంటే ఇంకా దీని మీద మీకు 2,000 రూపాయలు ఎక్స్ట్రా ఆఫర్ అయితే వస్తుంది. ఆ 2,000 రూపాయల ఆఫర్ తోటి కలుపుకొని ఎఫెక్టివ్ ప్రైసింగ్ ఇది మీకు 22,000 రూపాయలకి వస్తుంది. సో 22,000 రూపాయలు అనేది దీనికి కిల్లర్ ప్రైస్ అని చెప్పొచ్చు. 22,000 రూపాయలకి అయితే కళ్ళు మూసుకొని కళ్ళగొత్తుకొని మీరు ఫోన్ అయితే తీసుకోవచ్చు. 24,000 రూపాయలకి తీసుకోవచ్చు అంటే సో ఒకసారి మనం రీక్యాప్ చేసుకున్నామంటే ఇంతకుముందు 25,000 రూపాయల లోపు మనకి iQoo Neo 6 వచ్చేది. iQoo Neo 6 మీకు Snapdragon 870 ప్రాసెసర్ తోటి మంచి ఫ్లాగ్షిప్ గ్రేడ్ కెమెరాస్ తోటి, దీనికంటే కూడా ఖచ్చితంగా iQoo Neo 6 అనేది బెటర్ ఫోన్ అనే చెప్పాలి. సో ఒక 2 నెలల క్రితం మనకి iQoo నుంచి 25,000 రూపాయల్లో iQoo Neo 6 లాంటి ఫోన్ తీసుకొని మళ్ళీ 24,000 రూపాయల ప్రైస్ కేటగిరీలో దీన్ని కన్సిడర్ చేయాలి, దీన్ని రికమెండ్ చేయాలంటే నాకు కొద్దిగా కష్టంగానే ఉంది.
కాకపోతే ప్రజెంట్ మార్కెట్లో అయితే iQoo Neo 6 అవైలబుల్ లేదు. సో iQoo Neo 6 అవైలబుల్ లేదు కాబట్టి ప్రజెంట్ 24,000 రూపీస్ రెగ్యులర్ ప్రైస్కి కూడా ఈ iQoo Z7 Pro అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. 24,000 రూపీస్కి కూడా వాల్యూ ఫర్ మనీ అనే చెప్పుకోవచ్చు. బట్ ఎప్పుడన్నా ఆఫర్స్లో ఈ ఫోన్ మీరు 22,000 రూపాయలు అంతకంటే తక్కువ ప్రైస్కి తీసుకున్నారంటే మాత్రం ఆ ప్రైస్కి కిల్లర్ చాయిస్ అవుతుంది, చాలా మంచి చాయిస్ అవుతుంది. అండ్ బై ద వే ఇది ఫస్ట్ సేల్కి వచ్చేసరికి సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి అయితే ఫస్ట్ సేల్కి అయితే వస్తుంది. సో ఫస్ట్ సేల్లో బ్యాంక్ ఆఫర్స్ అన్ని క్లెయిమ్ చేసుకుని 22,000 రూపాయలకి మీరు కానీ ఈ ఫోన్ తీసుకున్నారంటే చాలా చాలా మంచి ఆప్షన్ అవుతుంది. ఈవెన్ క్రెడిట్ కార్డ్స్ మీ దగ్గర లేకపోయినా కానీ 24,000 రూపాయలకి కూడా ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఆ ప్రైస్కి ఒక మంచి ఫోన్ అనేది చెప్పుకోవచ్చు. లేదు నేను వెయిట్ చేస్తా అంటే వెయిట్ చేయండి, రాబోయే 2-3 నెలల్లో 25,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఇంకా చాలా ఫోన్స్ అయితే రాబోతున్నాయి. ఆ ఫోన్స్ కోసం కూడా వెయిట్ చేస్తానంటే మీరు వెయిట్ చేయొచ్చు. లేదు నేను ఇంకొద్దిగా డబ్బులు యాడ్ చేసుకుంటానంటే దీనికంటే బెటర్ ఫోన్ OnePlus Nord CE3 కూడా ఉంటుంది. దాని ప్రైస్ వచ్చేసరికి 27,000 రూపాయలు ఉంటుంది. అప్పుడప్పుడు ఆఫర్స్లో అది మీకు 25,000 రూపాయలకి వస్తుంది. ఇది కాదనుకుంటే మీరు Nord CE3ని కూడా కన్సిడర్ చేయొచ్చు. Nord CE3 దీనికంటే బెటర్ ఫోన్ అనమాట. సో చూడండి, Nord CE3 ఒకవేళ 25,000 రూపాయలకి కానీ మీకు వస్తుంటే 24,000 రూపాయలకి iQoo Z7 Pro తీసుకునే కంటే కూడా 25,000కి Nord CE3 తీసుకోండి. లేదు Nord CE3 ప్రైస్ తగ్గలేదు, నా దగ్గర SBI క్రెడిట్ కార్డు ఉంది, 22,000 రూపాయలకి నాకు iQoo Z7 Pro దొరుకుతుందంటే మాత్రం 22,000 రూపాయలు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఎట్లాంటి వాళ్ళు ఈ ఫోన్ కన్సిడర్ చేయాలని. ఇది ఓవరాల్గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు కొంత యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇట్లాంటి జెన్యూన్ వీడియోస్ కోసం, ఇట్లాంటి ఫాస్ట్ కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి నేను బాగా ట్రై చేస్తున్నాను. అండ్ మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన 50,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బాయ్ బాయ్.